హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. ఇవాళ నేను మీకు చూపిస్తున్న వీడియోలో వచ్చేసి అమ్మమ్మల కాలం నాటి కూర కారాన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చూసారు కదా కారం ఎంత రెడ్గా ఉందో. మీకు ఇదే కలర్ ఇదే టెక్స్చర్తో రావాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. అదే రుచి అదే రంగుతోటి పాతకాలపు పద్ధతిలో మీకు ఈ కూర కారాన్ని పక్కా కొలతలతో ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చూసారు కదండి, ఇవి వచ్చేసి 1 కేజీ ఎండుమిర్చి అండి. ఇవి నేను తొడిమెలు తీసుకొని ఆల్రెడీ ఒక 2 డేస్ బాగా ఎండలో ఎండబెట్టిన తర్వాత మిల్లాడిచ్చే ముందు మీకు వీడియో చేసి అయితే చూపిస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను ఒక 800 గ్రామ్స్ వచ్చేసి కారం మిర్చి తీసుకున్నానండి. ఒక 200 గ్రామ్స్ ఇప్పుడు నా చేతిలో ఉంది కదా, అది కాశ్మీరీ చిల్లీ అండి. ఒక 200 గ్రామ్స్ వచ్చేసి నేను కలర్ కోసమని ఈ కాశ్మీరీ చిల్లీని అయితే యాడ్ చేస్తున్నానండి. 2 కలిపి 1 కేజీ మిర్చి అండి ఇవి మొత్తము. ఇక్కడ మీకు నేను నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఎన్నెన్ని గ్రామ్స్ వేస్తున్నానో మీకైతే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు నేను ఇక్కడ వెయిట్ మిషన్ పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ పెట్టుకున్నానండి, అది 0లో ఉంది కదా. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి ఒక 200 గ్రామ్స్ అయితే ధనియాలను అయితే తీసుకుంటున్నానండి. ఇవి వచ్చేసి 1 కేజీ ఎండుమిర్చికి అండి నేను చెప్పే కొలతలు. మీరు ఒకవేళ 2 కేజీస్ తీసుకుంటే ధనియాలు వచ్చేసి 400 to 500 గ్రామ్స్ ధనియాలు అయితే తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేను జీరా తీసుకుంటున్నాను అండి, జీలకర్ర అండి. ఇది కూడా ఒక 200 గ్రామ్స్ని అయితే తీసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే జీలకర్ర ఒక 150 గ్రామ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, 200 గ్రామ్స్ కాదు అనుకుంటే. కానీ ధనియాలు మాత్రం పక్కా 200 గ్రామ్సే యాడ్ చేయాలండి 1 కేజీకి వచ్చేసి. చూసారా, జీరా యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి మెంతులు తీసుకుంటున్నానండి. 1 కేజీకి వచ్చేసి నేను 50 గ్రామ్స్ అయితే మెంతులు తీసుకుంటున్నాను. 1/2 కేజీకి అయితే మీరు జస్ట్ ఒక 2 స్పూన్స్ తీసుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ 1 కేజీకి కాబట్టి కంపల్సరీ 50 గ్రామ్స్ మెంతులను అయితే తీసుకుంటున్నాను ఇక్కడ. చూసారా, 50 గ్రామ్స్ మెంతులను అయితే తీసుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి కడాయి పెట్టుకొని మనం ఇప్పుడు వెయిట్లో చూపించాం కదండి, ధనియాలు జీరా మెంతులు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఈ కడాయిలో వేసేసుకొని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి. చూసారా, ధనియాలు జీరా నెక్స్ట్ వచ్చేసి మెంతులండి. ఇవి వచ్చేసి మనం లో ఫ్లేమ్లో ఒక 3 to 5 మినిట్స్ అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలండి బాగా. ఇలా 3 to 5 మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే ఆవాలను అయితే యాడ్ చేస్తున్నానండి. ఈ ఆవాలు వచ్చేసి మనం గ్యాస్ ఆఫ్ చేసి ఒక 2 to 3 మినిట్స్ ముందైతే యాడ్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఈ 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసుకున్న తర్వాత నేను ఒక 2 మినిట్స్ ఇట్లా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని పక్కన ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాను చూడండి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం నెక్స్ట్ దీనికి పసుపు కొమ్ములను అయితే యాడ్ చేస్తున్నానండి. పసుపు కొమ్ములు వేసుకొని వాళ్ళు ఒక 100 to 150 గ్రామ్స్ అయితే పసుపునైతే యాడ్ చేసుకోవచ్చండి కారంలో. ఈ కొమ్ములు వేయని వాళ్ళైతే నేను ఇక్కడైతే కొమ్ములనే తీసుకొని డైరెక్ట్ మిల్ ఆడిస్తున్నాను. లేదంటే మీరు అదే దాంట్లో ఆ 1 కేజీలో ఒక 100 to 150 గ్రామ్స్ పసుపు వేసి మిల్ ఆడించుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక 200 గ్రామ్స్ అయితే పసుపు కొమ్ములు తీసుకున్నానండి. వీటన్నిటిని మిక్స్ చేస్తున్నాను చూడండి. ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత నేను ఇట్లా ఒక కవర్లోకి అయితే తీసుకున్నానండి. ఈ కవర్లోకి తీసుకున్న తర్వాత మిల్ ఆడిచ్చిన తర్వాత నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. మిల్ ఆడిచ్చిన తర్వాత కారం అండి ఇది. మనకేంటంటే పసుపు కొమ్ములు వేసాం కదండి, కొంచెం లైట్గా మీకు ఎల్లోయిష్లా అట్లా కనిపించవచ్చు. దీనికి ఒక ట్రిక్ ఉందండి, రెడ్ కలర్ కావాలి అంటే చూపిస్తా చూడండి. ఇక్కడ వచ్చేసి నేను మళ్ళీ నెక్స్ట్ దీనికి వచ్చేసి ఒక 300 గ్రామ్స్ అట్లా వెల్లుల్లిలు కావాలండి మనకి. చూసారు కదా, ఇక్కడ మిక్సీ జార్ తీసుకున్నాను. ఒక గుప్పెడు తీసుకున్నానండి వెల్లుల్లి నా చేతితోటి. గుప్పెడు వెల్లుల్లిలు తీసుకొని ఒక 4 to 5 గరిటెలు వచ్చేసి నేను కారం యాడ్ చేస్తున్నాను. ఈ కారం యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. అది చిన్న గరిటె అండి, మీకు వీడియోలో అలా కనిపిస్తుంది. జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను నేను. ఆయిల్ వేసుకున్నాక చూసారు కదండి, కలర్ రెడ్గా వచ్చింది, చాలా రెడ్గా వస్తుందండి. 1 టేబుల్ స్పూన్ మనం ఆయిల్ వేసుకొని ఇట్లా వెల్లుల్లి 2 మిక్సీ వేసుకున్న తర్వాత సో సేమ్ ఇలాగే ఉన్న కారం మొత్తం అండి నేను ఒక జార్లో ఒక గుప్పెడు వెల్లుల్లిలు తీసుకొని ఇలా మొత్తం నేను ఇట్లా మిక్సీ వేసేసుకున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి. ఇలా వేసుకుంటే మనకు ఇట్లా చాలా టేస్ట్ ఉంటుందండి కూరల్లో వేసుకుంటే ఈ కారం వచ్చేసి. చూసారు కదా, లాస్ట్లో నేను మొత్తం మిక్సీ ఆడిచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఇక్కడ. నాకు ఈ 1 కేజీకి వచ్చేసి ఒక 250 to 300 గ్రామ్స్ వెల్లుల్లిలు అయితే ఖచ్చితంగా కావాలండి.
మనకి ఏదన్నా కూరలో వేసినప్పుడు చాలా బాగుంటుందండి ఆ ఫ్లేవర్ వచ్చేసి మనకి. నేను ఇదైతే ఓవర్ నైట్ ఇట్లా పెట్టేశానండి. ఇట్లా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి నేను దాన్ని ఒక కంటైనర్లోకి అయితే తీసుకున్నాను. చూసారండి, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ చూస్తున్నాను మీకు. ఇది దాన్ని వచ్చేసి నేను ఇట్లా ఒక డబ్బాలు అయితే స్టోర్ చేసి పెట్టుకుంటున్నానండి. ఇది మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు కావాల్సినప్పుడు కొంచెం కొంచెం బయటకు తీసి పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు అండి. ఇదైతే కంపల్సరీ 1 year పైనే మీకు యూజ్ అవుతుందండి. కారం వచ్చేసి నాకైతే మొత్తం వచ్చేసి ఇది 1800 grams కారం అయితే వచ్చిందండి. నేను వెయిట్ చూస్తే మనకి 100 grams మిర్చి కదండి, ఒక 200 grams ధనియాలు, 200 grams జీరా, 200 grams పసుపు కొమ్ములు, ఒక 50 grams వచ్చేసి మెంతులు వేసుకున్నాను నేను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్.